కొత్తగా పెళ్ళైన వాళ్ళు కిచెన్ ఐటమ్స్ కొనాలంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు బెస్ట్ ఆప్షన్ మీషో. మీషో నుంచి నాకు రీసెంట్గానే పెళ్ళయింది. నేను కొన్న కిచెన్ ఐటమ్ బాగా యూజ్ఫుల్ అయ్యింది మీ అందరికీ. ఫస్ట్ ఒకటి కొన్నాను. ఇది యాక్చువల్గా స్పూన్స్ పెట్టేవి. పెద్ద స్పూన్స్ అయితే వాటికి హోల్స్ ఉంటాయి, మనం పెట్టుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ రెంట్ హౌస్లో మేకులు కట్టనివ్వరు కదా, గోడలకి కొట్టినా ఊరుకోరు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది మనం స్పూన్స్ పెట్టుకున్నామంటే యూజ్ అవుతుంది. చిన్న స్పూన్స్కి హోల్స్ ఉండవు కాబట్టి మనం పెట్టచ్చు. యాక్చువల్గా నేను పెట్టి చూస్తాను, ఇలా పెట్టుకోవచ్చు. బాగుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఐటమ్ ఇది నాకు 100 పడింది. ఇవి వచ్చేసరికి మనం ఏమన్నా కేకులు అవి ప్రిపేర్ చేయాలంటే ఓవెన్స్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. లేకపోతే మనం ఏమన్నా వండాలంటే డైరెక్ట్గా మనం పెట్టేస్తే అది కాలిపోతుంది. సో అందుకని దీని సపోర్ట్తో మనం ఏమన్నా పెట్టచ్చు. సో ఇది 100. నెక్స్ట్ ఇది కుకింగ్. నాకు ఇది 100 పడింది. యాక్చువల్గా ఇది చిన్నపిల్లలకి మనం ప్రోటీన్గా ఏదో ఒక ఐటెం ఇచ్చామంటే తినరు. బట్ డిఫరెంట్గా అయినా వీటితో మనం కట్ చేసి ఇచ్చామంటే లైక్ చేస్తారు. ఈ కుకీస్ 4 వచ్చినాయి. ఇది నాకు 100 పడింది మీషోలో. నెక్స్ట్ ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇక్కడ నా రెంట్ హౌస్లో అంటే మ్యాక్సిమం గోడలకి హోల్స్ కొట్టనివ్వరు. మనమేమో స్పూన్స్ పెట్టాలి. బట్ ఎలా అప్పుడు నాకు ఐడియా వచ్చింది. అప్పుడు నేను ఇవి స్పూన్స్ పెట్టచ్చు. ఈ స్పూన్స్ పెట్టడానికి మనం ఇలా స్టిక్కర్, దీనికి ఒక స్టిక్కర్ వస్తుంది. ఆ స్టిక్కర్ తీసి 20 పీసెస్ వచ్చింది బాక్స్. నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో మీకు కూడా ఇలా మ్యాక్సిమం రెంట్ హౌస్లో ఉన్న వాళ్ళైతే ఇది బాగా యూజ్ అవుతుంది. మీకు గ్యారంటీగా కొనుక్కోండి. ఇది 100. నెక్స్ట్ ఐటమ్ ఇది. ఇవి వచ్చేసి ఇవి ఇస్తే, బట్ కానీ ఇది ఏంటంటే ఫ్రేమ్స్ పెట్టుకునేది. ఇవి ఫ్రేమ్స్ పెడితే ఇవి దాని బరువుకి ఆగడం లేదు. సో అందుకని మేము ఇవి కొన్నాం. బాగా యూజ్ అయింది. ఇవి కూడా అంతే సేమ్. దీన్ని ఇలా బ్యాక్ ఇది ఒక స్టిక్కర్ ఉంటుంది, తీసేసి పెట్టి ఆ ఫ్రేమ్ దీన్ని ఈ హోల్కి పెట్టడం అంతే. అవి కొంచెం బరువు ఉంటాయి కాబట్టి ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ ఇది యూజ్ అవుతుంది. ఇది 100 నాకు 100 పడింది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బౌల్స్ కొన్నాను ఫ్రెండ్స్. దిస్ ఇస్ బౌల్స్, గాజు. ఫస్ట్ టైం కొన్నాను. బట్ కానీ మా కిచెన్ కొంచెం చిన్నది, పడుతుందో లేదో డౌట్. బట్ చూడాలి. ప్యాకింగ్ మాత్రం బాగా ఇచ్చారు. ఎందుకంటే గాజు కదా, పగిలినాయి అంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వాల్సి వస్తుందని ప్యాకింగ్ ఇది చాలా గట్టిగా పెట్టారు. అది కొంచెం చాపింగ్ బోర్డ్ కొన్నాను ఫ్రెండ్స్. యాక్చువల్గా కొంతమంది కుకింగ్ చేయడం వెజిటేబుల్స్ కట్ చేయాలంటే కొంతమందికి ఏమో షాపింగ్ బోర్డ్ మీదే కట్ చేయడం వస్తుంది, లేకపోతే రాదు. కొంతమందికి హ్యాండ్తోనే కట్ చేయడం వస్తుంది. హ్యాండ్తో తప్ప షాపింగ్ బోర్డు వాళ్ళకి యూజ్ అవ్వదు. బట్ కానీ కొన్ని కొన్ని హార్డ్ ఉంటాయి ఐటమ్స్, వాటిని మాత్రం మనం షాపింగ్ బోర్డ్ మీద మాత్రమే కట్ చేయగలం. హార్డ్గా అంటే
బంగాళదుంప, క్యారెట్ అలాంటివి ఉంటాయి కదా, మనం చేతితో కట్ చేసామంటే చేతులు బాగా నొప్పి పడతాయి. సో అందుకని చాపింగ్ బోర్డ్ కంటే బెస్ట్, మనకి చేతులు నొప్పి పట్టకుండా ఉంటాయి. ఇది ఒక ఇది 200 పడింది నాకు. నాట్ బ్యాడ్ కొంచెం బాగానే. నెక్స్ట్ వచ్చేసరికి మంచిగా యూజ్ అయ్యే కిచెన్ ఐటమ్ అంటే ఈ డబ్బాలు. సరుకులు కొంటాం, బట్ డబ్బాలు పెట్టడానికి డబ్బాలు ఉంది. సో మనం ఏం చేయాలి, 4 సెట్స్ వస్తాయి. ఇదొక డబ్బా, చాలా తక్కువ, కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే సూపర్గా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దొరుకుతున్నాయి చిన్నవి, బట్ కానీ అవి స్పైసెస్ స్పైసెస్ వేసుకోవడానికే దొరుకుతుంది. కానీ ఇలాంటి పెద్దవి పెద్దవి కావాలంటే మనం స్పెషల్గా కొనాల్సింది. అలా కాకుండా సెట్ ఇలాంటి 12 వస్తాయి. యాక్చువల్గా నేను ఓపెన్ చేసేసి సరుకులు వేసేసాను, సో లేదు. ఇవి 1 kg కొంచెం పైగే పడతాయి. ఇంట్లో దీని హాఫ్ కేజీ కన్నా ఎక్కువ పడతాయి. 1/2 kg, ఇది ఒక 200 grams. పెద్ద వాటిల్లో అయితే మనం మినపప్పు, కందిపప్పు అలా ఐటమ్స్ వేయచ్చు. దీంట్లో కారం, వీటిల్లో స్పైసెస్ వేయచ్చు. మనం బాగా సెట్ 12 పీసెస్ బయట ఒక్కొక్క డబ్బా కొనాలంటేనే 50 రూపీస్. అలాంటిది మనకు తక్కువ వస్తుందంటే ఎవరైనా ఆడవాళ్ళం ఎందుకు వదులుకుంటాం. సో అందుకని పెళ్ళైన వాళ్ళకైతే బెస్ట్ మీషోలో ఉంది. నాకు 400 పడింది. 24 డబ్బాలు వస్తాయి. 24 డబ్బాలు చాలా బెస్ట్ బెస్ట్ బెస్ట్. వీటికి స్పూన్స్ కూడా వచ్చింది, ఏ డబ్బాకి ఆ డబ్బా స్పూన్స్. 4 ఇలా సెట్, ఇది ఒక సెట్, అలా సెట్ 24 డబ్బాలు వస్తాయి. గ్యారెంటీగా మీరు ఆర్డర్ చేయాల్సింది, అసలు వేస్ట్ చేసుకోండి. డ్రై ఫ్రూట్ కట్టర్, ఇదైతే సీరియస్లీ నాకు ఎప్పటి నుంచో చూస్తున్నా, తీసుకుందామా అనుకున్నా. బట్ ఎంత యూజ్ అవుతుందంటే కట్ చేసి యూజ్ అవుతుంది. గ్యారెంటీగా కొనండి. ఇది నాకు 100, ఇది 100 నాకు, ఇదేమో 220 పడింది. చాపింగ్ బోర్డ్ వచ్చేసరికి 120. కటర్స్ ఏమో 100 పడింది. ఈ కేక్ హోల్డర్స్ ఏమో 100, ఈ స్పూన్స్ది 100, ఫోటో ఫ్రేమ్ 100, ఫోటో ఫ్రేమ్ మామూలుగా స్పూన్స్ అవి పెట్టే హుక్స్ ఇవి 100. చాలా రీజనబుల్గా ఉన్నాయి మీషో. కంపల్సరీగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏమైనా కొనాలంటే ఇలా సపరేట్గా వస్తారు. వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసరికి రెంట్ హౌస్లో అస్సలు గోడల మీద మేకులు కొట్టనివ్వరు, కొట్టినా ఊరుకోరు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఈ బుక్స్ మాత్రం సూపర్గా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. ప్లీజ్ మీకు కొనాల్సిన ఐటమ్స్. దిస్ ఈజ్ మై కిచెన్ ఐటమ్స్. ఇవి డబ్బా మాత్రం కొనచ్చు. This is my, I hope you will. Thank you.